సినీ పరిశ్రమలో మహిళల పట్ల వివక్ష ఉందని, షూటింగ్ లొకేషన్ దగ్గర నుండి అకామిడేషన్, రెమ్యునేషన్ వరకు అందరూ మేల్ ఫీమేల్ అనే తేడాలు చూపిస్తున్నారని ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ పలు సందర్భాలలో తమ గోడుని వ్యక్తం చేశారు. మేకప్, కాస్ట్యూమ్, హెయిర్ స్టైలిస్ట్ ఇలా ప్రతి విషయంలో కూడా చిన్నచూపు చూస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా కోలీవుడ్ హీరోయిన్ మాళవికా మోహనన్ కూడా ఇలాంటి తరహాలోనే షాకింగ్ కామెంట్స్ చేసింది. కేరళ బ్యూటీ మాళవికా మోహనన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప్రముఖ సినిమాటోగ్రఫర్ మోహనన్ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఈ బ్యూటీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. పట్టాంపోలే అనే మలయాళీ చిత్రంలో కథానాయికగా తొలిసారి నటించింది. ఆ తర్వాత దళపతి విజయ్ హీరోగా నటించిన మాస్టర్ మూవీతో కథానాయికగా స్టార్ స్టేటస్ ను దక్కించుకుంది. ఆ తర్వాత ధనుష్ కి జంటగా నటించిన మారన్ తదితర చిత్రాలలో నటించారు. ఇటీవల తంగలాన్ మూవీతో తమిళ్, తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో డీ గ్లామర్ పాత్రలో మాళవిక నటనకు మంచి మార్కులు కొట్టేసింది. ఇలా అన్ని ఇండస్ట్రీలను ఒక చుట్టేసిన మాళవికా మోహనన్ ప్రస్తుతం ప్రభాస్ ది రాజాసాబ్ మూవీతో తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వనుంది. ఇలా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ మాళవికా మోహనన్ పాన్ ఇండియా నటిగా ముద్ర వేసుకుంటున్నారు. తాజాగా మాళవికా మోహనన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా పరిశ్రమలో హీరోయిన్ల పరిస్థితి దారుణంగా ఉంది అన్నారు. హీరోలతో పోలిస్తే హీరోయిన్స్ కి సరైన ప్రాముఖ్యత ఇవ్వడం లేదన్నారు. ఏదైనా సినిమా వసూళ్ల పరంగా మంచి విజయాన్ని సాధిస్తే ఆ క్రెడిట్ ను హీరోలకే ఇస్తారని, హీరోయిన్లకు ఎక్కువ గుర్తింపు రావడం లేదని వాపోయారు. ఒకవేళ సినిమా సరిగా ఆడనప్పుడు హీరోయిన్స్ నే ఫస్ట్ టార్గెట్ చేస్తారంటూ వారు నటీమణుల అదృష్టం గురించి మాట్లాడతారు. బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందిన చిత్రాలలో నటించే నటిని దురదృష్టవంతురాలుగా ముద్ర వేస్తారు అంటూ ఈ పరిస్థితి దక్షిణాదిలో మాత్రమే కాదని ఇతర చిత్ర పరిశ్రమల్లోనూ తాను చూస్తున్నానని, ఇదే పెద్ద సమస్య అని నటి మాళవికా మోహనన్ పేర్కొన్నారు.